పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశ్రా జవారియా సుల్తానా విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను నేరుగా కలుసుకుని వార్డులో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదల సంక్షేమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఇందిరమ్మ ఇండ్ల సాధనకు కృషి చేస్తానని పేర్కొంటూ కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాజీ కౌన్సిలర్ పూజారి లింగం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जा रहे एक सेकंड। अस्सलाम वालेकुम। मैं आसरा जवेरिया सुल्ताना वार्ड नंबर 29 से कंटेस्ट कर रही हूँ बीआरएस पार्टी के लिए। आप सबसे अपील है कि 11 फरवरी वेंसडे के दिन भारी अक्सरियत से हमको वोट दे के जिताइए। पिछले 5 साल से हमारे वार्ड में कुछ डेवलपमेंट्स नहीं हुए। हमारे काउंसलर जो एक्स काउंसलर थे, एक पार्टी से जीत के दूसरी पार्टी में स्विच हुए, लिहाजा आप ये सब चीज़ आपके दिमाग में रख लीजिए और अच्छा बुरा हर चीज़ जो हुआ पार्टी में, आप सब चीज़ दिमाग में रख के फ्यूचर के लिए सोचिए, डेवलपमेंट्स के लिए सोचिए। अगर मैं जीतूंगी तो अपनी पार्टी के लिए बहुत कुछ करूंगी। मेरा हर काम ट्रांसपेरेंट रहेगा। अगर आप मेरे को जीत के लेके आएंगे और स्ट्रीट लाइट्स नहीं है अपने पास, ड्रेनेज सिस्टम नहीं है, रोड्स अच्छे नहीं हैं, हाँ, और जो स्कीम्स जो अपने केसीआर साथ दिए थे, जैसे कि रैतु बंधु, शादी मुबारक, लक्ष्मी कल्याण, जो भी है, जो फ्यूचर में रुक गए थे स्कीम्स, फिर से एक बार अच्छे से आएंगे। अपने को 2000 पेंशन 4000 हो जाएंगे अगर केसीआर गवर्नमेंट आएंगी तो। लिहाजा आप सबसे ये रिक्वेस्ट है कि आप भारी अक्सरियत से वोट दे के मुझे जिताइए। अगर हमारी केसीआर गवर्नमेंट अगर आएंगी तो फर्स्ट थिंग हमारा यही होगा कि सबकी जो एप्लीकेशंस थे, जैसे कि हाउसिंग लोन के लिए फ़र्स्ट हम वो देंगे। जो गरीब है, विडो पेंशन है, और जैसे कि लक्ष्मी कल्याण जो रुक गए थे लेडीज़ के, वो फ़ौरन हम लोग रद्द में लाएंगे और फ्लुएंटली हम वो काम पर फोकस करेंगे। सैनिटाइजेशन जो रोड्स पे है गार्बेज का, वो सुबह में डायरेक्ट हम लोग म्यूनसिपाल्टी से अपील होंगे कि हर एक के घर जाके गार्बेज का जो भी है वेस्टेज आप लोग आके कलेक्शन करना, और ये जो भी डंप यार्ड्स है वो फ़ौरन डेली का डेली क्लीन रहना, और हमारे जो रोड्स है पूरे क्लीन रहना, और ग्रीनरी हमारे पास रहना। वेस्टेज को कम करेंगे, ग्रीनरी को डेवलपमेंट करेंगे बल्कि हमारा मेन मोटो है। और जो गरीबा हैं, जो अनएम्प्लॉयमेंट है, उन लोगों को एम्प्लॉयमेंट के लिए हम लोग कोशिश करेंगे फ्यूचर अगर हमारे गवर्नमेंट आई तो। वाटर का भी बहुत प्रॉब्लम है कॉलोनी में, उसके बारे में जी, उसके लिए हम लोग बेशक हम लोग बोर्ड्स लगाएंगे, और जो भी सप्लाई है वाटर की हम लोग बिल्कुल उस पर भी हम लोग फोकस करेंगे। मेन थिंग నేను మొహమ్మద్ అబ్దుల్ మాజిద్, మా చెల్లెలు అస్రా జవేరియా సుల్తానా వార్డ్ నెంబర్ 29 నుండి కాంటెస్ట్ చేస్తుంది. మీ అమూల్యమైన ఓటు మా చెల్లెల్ని వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఇస్తే మేము తొందరగా పనులు డెవలప్మెంట్ గురించి చాలా చేయగలుగుతాము. మా వార్డ్కి ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇంకా ఈవెన్ 640 డబుల్ బెడ్రూమ్స్ కట్టి ఇచ్చారు. ఈవెన్ అది కూడా అలాట్మెంట్ చేయలేరు. ఇంకా మా దగ్గర శానిటైజేషన్ వెహికల్ రావట్లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నాము. చాలా పైప్ లైన్స్ కూడా డ్యామేజెస్ ఉన్నాయి. ఇంకా శానిటైజేషన్స్ అండ్ క్లీనింగ్ కూడా ఎక్కువ మా వార్డులో ఏం చేయట్లేరు. మా ఇంతకుముందు కౌన్సిలర్ ఉంటే తన వేరే పార్టీలో వెళ్ళినందుకు మా దగ్గర డెవలప్మెంట్స్ ఏం కాలేవు. మా దగ్గర చాలామంది ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు. ఎంత తొందరగా మమ్మల్ని గెలిపిస్తే మీకు అంత తొందరగా మీ పని చేసి
చూపిస్తానని అనుకుంటున్నాను. మీరు నన్ను గెలిపిస్తే మేము ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తున్నాను. శివాలయం వీధి ఏదైతే ఉందో ప్రధాన రహదారి మొత్తం కూడా డ్యామేజ్ అయింది. దాన్ని దారికి ఏమైనా డ్యామేజెస్ ఉంటే ఇమీడియట్గా ఆయనకి డ్యామేజెస్ కంప్లీట్గా వర్క్ చేపిస్తాము. ఏదైనా డ్యామేజెస్ ఉంటే రిపేర్ తొందరగా చేపియగలుగుతాను వస్తే నేను. మీతో అందరితో ఒక హంబుల్లీ రిక్వెస్ట్ ఒకటి ఏముందంటే 11వ తారీఖు పోలింగ్ డేట్ ఉంది. 7 గంటల నుండి 5 గంటల వరకు మీ అమూల్యమైన ఓటు కేసీఆర్ సార్ని వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 1వ నంబర్ పైన కారు గుర్తు ఉంది. కారు గుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటు మా చెల్లెల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బోధనపట్నంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో 29వ వార్డు నుంచి మా టీఆర్ఎస్ అభ్యర్థి జవేరియా సుల్తానా గారికి మా మొహమ్మద్ షకీల్ మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ క్యాండిడేట్ ఇచ్చినారు. ఇక్కడ మాకు గత 5-10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు ఏ అభివృద్ధి అనేది మాకు కనపడడం లేదు. అందులో కుల వృత్తులకు ఇక్కడున్న మేజర్ కుల వృత్తులకు కేసీఆర్ గారు ఇచ్చిన కిట్టులు కానీ, మోపేళ్ళు కానీ, బీసీ లోన్లు కానీ, హౌసింగ్ లోన్ కానీ ఆయన హయాంలో చేసిన వరకే కనిపిస్తున్నా కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఖాళీ మాటల వరకే చెప్తున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము రాబోయే భవిష్యత్తులో మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మా షకీల్ భాయ్ వస్తుంది. దీని కులాలకు ఎలాగైతే కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసిండ్రో ముందు భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ మేము అందరం దగ్గరుండి కేసీఆర్ గారి దగ్గర నుంచి మేము డెవలప్మెంట్ మా వార్డు నెంబర్ 29కి మేము చేసుకోగలుగుతాము. దయచేసి వార్డు ప్రజలందరికీ రేపు 11వ తారీఖు పొద్దున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నది. దయచేసి 1వ నంబర్ మీద కారు గుర్తుకు మీరందరూ అమూల్యమైన ఓటు వేసి దాదాపు ఇప్పటివరకు 2 సార్లు కూడా కౌన్సిల్ టీఆర్ఎస్ గెలిపించిండ్రు. ఇది 3సారి కూడా టీఆర్ఎస్ గెలిపించి మా షకీల్ అన్న గారికి మన వార్డు నుంచి ఒక బంపర్ మెజార్టీతోటి మేము ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇది ఒక మా ప్రజల ఆకాంక్ష, నా కోరిక కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.